What are you doing, buddy? Camera. Camera? No, it's not for you. Not for you, buddy. అట్లా కాదే, ఇది పెద్ద కెమెరా కదా, ఇది నీకు కాదు, నీకు చిన్న కెమెరా ఇస్తా. ఓకే, చిన్న కెమెరా ఇస్తా నీకు. ఆల్రైట్, దిస్ బిగ్ వన్. యా, అందరికి నమస్తే చెప్పు. బాగున్నారా? ఈ గ్లాసులు తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ కొనుక్కుందాం కొత్త ఇంటికి పోయిన తర్వాత. మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. ఒక మంచి పార్టీ చేసుకున్నాం, అక్కడ నుంచి ఒక బాటిల్ తెచ్చుకున్నాం. ఇట్లాంటి ఒక అకేషన్ వస్తుంది, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు. లెట్స్ బిగిన్ ద పార్టీ. హెల్ప్ మీ. ఓకే ఓకే, నేను చేస్తా. ఇద్దే నువ్వు పట్టుకుంటా కెమెరా, నువ్వు పట్టుకో కెమెరా, పట్టుకో, మంచిగా పట్టుకోవాలి. ఓకే, మంచిగా పట్టుకో. అమ్మా అమ్మా చెయ్యొద్దమ్మా. అది నాక. థ్యాంక్ యూ సో మచ్ బాడీ. బిడ్డడి వచ్చాక ఎట్లా అనిపిస్తుంది సార్ నిజంగా? ఇంటికి వచ్చాను. ఐ యూ మిస్సింగ్ అమెరికా? లేదు, అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎప్పుడు అనిపించట్లే. మైండ్కి ఇక్కడే ఉంటాం, ఇక్కడ అడ్జస్ట్ అయిపోతాం కాబట్టి అట్లా ఏమనిపించలేదు. ఇంకా వీళ్ళకి ఆలోచనలు ఏమైనా రోజు రోజుకి ఇంకొంచెం ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. రిలాక్స్డ్. We don't know what kind of hardships we'll face here, but It's okay, yeah. Up for it అన్నట్టు. Yeah, exactly. Cheers to our new journey, my friends. ఇప్పుడే వీళ్ళకి స్టోరీ చెప్తున్నా, ఫారెస్ట్ క్యాంపింగ్ అది ఇది అని. ఆలోచిస్తే యూఎస్లో ద మోర్ వి గాట్ దిస్ కిడ్స్, మనం ఏం చేసింది క్యాంపింగ్ కదా, సడన్గా అట్లా గుర్తొచ్చింది. అదే ఇక్కడ ఇంకెక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ టైం ఉంటుంది, వెదర్ మంచిగా ఉంటుంది, బయటికి ఎక్కడైనా ఆపచ్చు, ఒక ఛాయ్ తాగొచ్చు, మంచిగా తిరగచ్చు. ఇండియా బికెమ్ సో డిఫరెంట్. నేను అనుకున్నంత కష్టంగా లేదు. నేను ఇక్కడికి వద్దాం అనుకున్నప్పుడు ఇనిషియల్లీ కొంచెం హార్డ్గా ఉంటుందేమో అని చెప్పేసి యాంటిసిపేట్ చేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధార్ కార్డు ఉంటుంది కదా, అది మన మెయిన్ ఐడి. ఆధార్కి ఫోన్కి లింక్, పాన్ కార్డు ఉంటుంది కదా, అది ఫినాన్షియల్ థింగ్స్ కోసం. సో ఆ పాన్ కార్డ్కి లింక్ చేసినామంటే బ్యాంక్ అకౌంట్స్ ఆన్లైన్లోనే. అసలు ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. అసలు బ్యాంక్ బ్రాంచ్ కూడా చూడకుండా ఆన్లైన్లోనే బ్యాంకులు ఓపెన్ చేసిన, 4 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన. అండ్ దెన్ ఎన్ఆర్ఈ అకౌంట్ అని ఒకటి ఉంటుంది కదా, అమెరికాలో ఉన్నప్పుడు మన పైసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఎన్ఆర్ఈ అకౌంట్లోనే ఫస్ట్ నుంచి స్టోర్ చేస్తూ ఉండే. సో ఆ అకౌంట్లోంచి మన లోకల్గా తెరిచిన అకౌంట్లు ఉంటాయి కదా, దాని లోపలికి ట్రాన్స్ఫర్ చేయడం వితిన్ సెకండ్స్ అయిపోతుంది. ఫోన్పే, డిజిటల్. ఐఎమ్ సో మెస్మరైజ్డ్ అసలు రియల్లీ. యూనో ఇప్పుడు నేను అనుకున్నా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఏమైనా తిరగాలేమో, ఏమైనా ఇచ్చేయాలేమో. యూనో కార్లు చూస్తున్నాం మై ఫ్రెండ్స్, కొత్త కార్లు చూసినాం, 7 సీటర్ అట్లాంటివి చూసినాం, చాలా చూస్తున్నాం. మనకు కావాల్సింది ఏంటి? నేను, సంస్కృతి, నాకు 2 కిడ్స్, వాళ్ళ పేరెంట్స్, నా పేరెంట్స్. నేను యూజువల్లీ బాగా ట్రావెల్కి పోదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. సంస్కృతి ఫుల్ టైం మామ్లాగా ఉండిపోయి ఒక రొటీన్ అనేది చూసుకుంటుంది. ఒకసారి తనకి బోర్ కొట్టిందంటారా, నాతో పాటు వచ్చేస్తుంది ట్రావెల్కి. నేను తను నెక్స్ట్ అదేంటిది స్కేల్లా. అండ్ దెన్ పిల్లలందరితో కలిసి ట్రిప్స్, అది 3rd. అండ్ దెన్ మా అమ్మోళ్ళతో కానీ వాళ్ళ అమ్మోళ్ళతో కానీ అది 4th. అది రేర్గా జరుగుతుంది. రేర్గా అంటే అని లాస్ట్ మనం దేవస్థానాలు అయ్యి అంటారు కాబట్టి. సో థింగ్ ఏంటంటే ఇట్స్ ఫర్ మీ మెయిన్లీ అండ్ మై వైఫ్ అండ్ దెన్ కిడ్స్. రేర్లీ విత్ పేరెంట్స్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు నడు నొప్పి, అయ్యి నొప్పి, ఈ నొప్పి, మేము రాలేము అంత దూరం అయ్యి అని ఏదో ఒకటి. పాయింట్ బీయింగ్ ఈజ్ కార్లు చూస్తున్నాం. కార్లు చూసే ప్రాసెస్లో యూఎస్ నుంచి మన ఫ్రెండ్ ఒక అతను రీచ్ అవుట్ అయ్యాడు. శ్రీకాంత్ బ్రో కార్లు చూస్తున్నారు కదా, నా దగ్గర ఎంజీ హెక్టర్ ఒకటి ఉన్నది. సో అది 2021ది పెట్రోల్ హైబ్రిడ్ది, హైదరాబాద్లో ఉంది. గో లుక్ ఎట్ ఇట్, మీకు ఒకవేళ నచ్చింది అదేనంటే మాత్రం వీ విల్ నెగోషియేట్ ద ప్రైస్ అన్నాడు. నేను ఈరోజు పోయి చూసిన హైదరాబాద్కి, కార్ అయితే మస్తు నచ్చింది. ఆ బ్రో కూడా ఈజ్ వెరీ ఆనెస్ట్,
వెరీ వెరీ హానెస్ట్ కోసం నేను ఏదైనా కోసుకుంటా. అవతల వాళ్ళు హానెస్ట్ ఉన్నారంటే జనరలీ. సో ఐ లైక్ డిమ్ సో మచ్. అండ్ దెన్ మాట విధానం అదంతా నచ్చింది. సంస్కృతి కూడా చెప్పిన, నాన్న బయటకు పోయి కారు కొంటే, ఇప్పుడు కార్లు కొత్తవి, మీరు ఒకవేళ వెబ్సైట్లో ఆ కార్ అనేది ఒక 25 లక్షలకు చూపించిండు అనుకో మీకు, అక్కడ మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 35 అవుతుంది. ఇన్నోవా హై క్లాస్ 24 lakhs ఏమో చూపిస్తాడు. 40 లక్షలు చెప్పిండు జాను, 38 లక్షలు చెప్పిండు. ఐమ్ లైక్ షాక్డ్ అసలు రియలేను. టాటా సఫారీ ఉంది 20-21 అంటాడు, ఆడ 32 చెప్తారు. అసలు ఎంత ఎంత రోడ్ ట్యాక్స్ అక్కడ ఏంటంటే యూఎస్లో నువ్వు కార్ ప్రైస్ కడతావా, కార్తో పాటు ట్యాక్స్ ఒకటి ఉంటుంది, జస్ట్ గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్. ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, రోడ్ ట్యాక్స్ కూడా తీసుకుంటారు, కైండ్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ అనుకో. ఓకే, అక్కడ మాత్రం మంత్లీ ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ట్యాక్స్ కడతారు. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ తీసుకునేటోళ్ళే ట్యాక్స్ మొత్తం కట్టేస్తారు. ఓకే, సో సెకండ్ హ్యాండ్లో తీసుకోవటం వల్ల మనకు అదొక యూజ్ ఉన్నది. నేను ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, పరివాహన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది నాన్న గవర్నమెంట్ వాళ్ళది. సో ఆర్సీస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే ఫామ్లో నింపాలి, ఎవరి దగ్గర నుంచి ఏంటిది బయర్ డీటెయిల్స్ సెల్లర్ డీటెయిల్స్ పెట్టేసినామంటే ఆర్సీ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇట్స్ మెస్మరైజింగ్ యూనో. ఇండియా చేంజ్డ్ అ లాట్, ఇట్ ఈస్ గ్రోయింగ్ డిజిటల్లీ, లైక్ రియల్లీ యూనో మంచిగా ఉంది రియల్లీ. నాకైతే Yeah, but I'll show you the digital India. It's really good, my friends. I'm just looking forward to it. ఈ మధ్య ట్యాక్స్ బ్రాకెట్స్ అని అవన్నీ ఇవన్నీ యూఎస్లో జాబ్ చేస్తున్నప్పుడు 30% ట్యాక్స్ కట్టేటోళ్ళు, తెలియదు. అంటే మీన్ అక్కడ కడుతున్నప్పుడు లేని నొప్పి ఇక్కడ ఎందుకు వస్తుంది మనకని. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వట్లేదు, అది ఫస్ట్ అయితే కొన్ని రోజులు కడదాం అని, ఇప్పుడిప్పుడే కదా ట్యాక్స్ బ్రాకెట్స్ అని అని ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఫస్ట్ కొన్ని రోజులు కట్టిన తర్వాత మెల్లమెల్లగా దెర్ విల్ బి ఎ టైమ్, మై ఫ్రెండ్స్, ఫర్ ఎవ్రీథింగ్ టు బీ గుడ్. దెర్ విల్ బి టైమ్. అండ్ ఐ రియలీ బిలీవ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ గ్రోయింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ సీయింగ్ ఇట్. ఇండియా ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్. మంచిగా లెయిడ్ బ్యాక్. నా వైఫ్ ఏమో పొద్దుగాల లేస్తే పిచ్చిదాని లెక్కనే అటు ఇటు తిరిగేది అక్కడైతే, సరిగా అసలు పిచ్చి జుట్టు వేసుకొని అసలు ఆ కాఫీలు ఎమ్మడి తిరిగేది, అసలు నన్ను పట్టించుకునేది కాదు. పిల్లలంటే పిచ్చ ఇష్టం అనేది, కానీ వాళ్ళ మీద అరిచేది, ఇట్లనేది లైక్ సో మచ్ సైకోయిజం చూపించేది అక్కడ. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దానికి ప్రేమలు పెరిగిపోయినాయి. నా మీద కొంచెం షీఈ్ లవింగ్ మీ యాజ్ ఎ హస్బెండ్. షీఈ్ డ్రెస్సింగ్ అప్ అప్రైట్, షీఈ్ లుకింగ్ బ్యూటిఫుల్. నేను ఎక్కువ ఇది చేస్తున్నాను అనుకోకండి, నాకు ఫీలింగ్స్ చెప్తున్నాను, నేను బ్లేటెంట్గా నా మనసులో ఉన్న హానెస్టీగా చెప్పేస్తున్నాను. నేను ఐ యామ్ లవింగ్ దిస్ ఇండియా, ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్. ఓకే, మనం ఇప్పుడు రోడ్ మీద పోతున్నా సరే జనరల్లీ కూడా యూఎస్లో ఎవరైనా సరే ఏదైనా ఇండియన్స్ అని చెప్పేసి ఏమన్నా కొంచెం చేసినారనుకో, మనకున్న ప్యానిక్కి మనకున్న భయానికి అన్నీ మూసుకొని వచ్చేస్తాం. నిజమా కదా ఫ్రెండ్స్? నిజం చెప్పండి, మనం పెద్ద గొడవలు పెట్టుకోం. కానీ ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు మీద కానీ ఎక్కడైనా ఏదైనా ఎవరైనా అంటే లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకు కోపం వచ్చేస్తుంది, లైక్ మనం కొట్టేది. అదే అక్కడ ఉండే మనకి ఎందుకులే పోనీలేరా అనేది కొంచెం మనం బిహేవ్ చేయగలిగినాం అనుకో, ఆ గొడవలు కూడా ఉండవని చెప్తున్నాను నేను. దెర్ విల్ బీ సమ్ మిస్కమ్యూనికేషన్ సమ్ టైమ్స్, మై ఫ్రెండ్స్. ఇక్కడ మన నల్లకుంట దగ్గర లోపట ఒక చౌరస్తా జాను, టైట్ చౌరస్తా. నేను పోతున్నా, చౌరస్తాలో అటు నుంచి వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. యూ హ్యావ్ టు లిటరలీ బ్రేక్ ద లైన్ అన్నట్టు. ఆ వచ్చేటోళ్ళని మీరు లైన్ బ్రేక్ చేసి పోతే కానీ మిమ్మల్ని పోనిస్తలేడు వాడు. ఇక నేను నాకు 10 నిమిషాలు అయిపోయింది, ఇక నేను ఆల్మోస్ట్ ఇట్లా పోతున్నా. నేను అరే చదువుకున్నావారా నువ్వు అని అడిగిండు నన్ను. నేను నిజంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇండియాకి నేను చదువుకోలేదన్నా, నేను సారీ అన్నా అంటే సరే పోలే అంటున్నాడు వాడు. లైక్ ఒక్క నిమిషం, ఓకే నేను చదువుకోలేదని అనుకుందాం, నాకు ఏం లేదని అనుకుందాం, జస్ట్ లెట్ ఇట్ గో అన్నట్టు. మై ఫ్రెండ్స్, cheers to our new India and cheers to our new journey. ఈరోజు హైదరాబాద్ పోయినప్పుడు కూడా ఒక చిన్న హోటల్ దగ్గర ఆగినాం. మంచి ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి తీసుకున్నాం, మంచి దమ్ బిర్యానీ ఒకటి తీసుకున్నాం, 2 మటనే. 430 రూపాయలు అయిపోయింది. అద్భుతంగా తిన్నాం. మంచి మిర్చి కసాలం, అసలు ధోకా లేదేనో, మంచిగా ఉంది బ్రో. లైఫ్స్ గుడ్, రిలాక్స్, చిల్.
దీన్ని ఎట్లా ముంచాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. అట్లా పెట్టుకో. Some things I never thought I needed. Some things I never thought I'd have. నాటుకు తినాలి అసలు. గట్టిగా జిమ్ చేసుడు, స్ట్రెంగ్త్. Moment I ever called it mine. నైట్ అయితే ఏమో సల అవుతుంది ఇక్కడ కూడా. ఎలా వర్ణించాలి ఈ ఫీలింగ్ అనేది అర్థం అవ్వట్లేదు. నేను ఎక్కువ ఎగ్జాజరేట్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తే నిజంగా నన్ను క్షమించండి. ఎగ్జాజరేట్ చేయాలని చెప్పేసి నా ఉద్దేశం అసలు కానే కాదు. నిజంగా చెప్తున్నా, ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ లాగా ఉండేది లైఫ్. ఒకటేసారి స్లోగా అయిపోయేసరికి నిజంగా ఇట్స్ ఫీలింగ్ సో గుడ్, కంటెంట్ అనిపిస్తుంది. నేను తినే ముద్ద వంట పడుతుంది. ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. బట్ నేను హ్యాపీగా ఉన్నా. నేను నిజంగా హ్యాపీగా ఉన్నా. ఏ కారు కొనాలి, ఏంటిది, ఎవరి కోసం కొనాలి, ఎంతమందికి చూపించాలి, ఎంతమందితో శబాష్ అనిపించుకోవాలి, ఇవన్నీ పెద్దగా మనసులో తీసుకుంటలేను నేను. నాకేం కావాలి, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి ఏం కావాలి. నేను ఇప్పుడు ఒక 30 లక్షలు పెట్టి ఒక కారు కొనొచ్చు, అది కొనటం పెద్ద మ్యాటర్ కాదు. మన దగ్గర క్యాపిటల్ కూడా ఉన్నది. కానీ 30 లక్షలు పెట్టే బదులు మనోడి దగ్గర కొంచెం బార్గెన్ చేసినా సరే తీసుకున్నాం అనుకోండి. నెంబర్ చెప్పాలంటే ఎట్లనో ఉన్నది. ఒక 8 లక్షలకు తీసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 22 లక్షలు మిగులుతాయి మనకి. కొత్త కారు పెట్టేటప్పుడు ఒక 30 లక్షలు పెట్టాలి కదా. 22 లక్షల్ని ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో పెట్టినాం అనుకోండి, నిఫ్టీ 50లోనే ఎక్కడైనా, అదే ఆటోమేటిక్గా ఒక 2-3 సంవత్సరాలకి ఒక 40 లక్షలు అయిపోతుంది. అప్పుడే కొనుక్కుందాం కొత్త కారు. 2 కార్లు ఉంటాయి కదా. నేను అట్లా ఆలోచిస్తున్నా. నాకు కావాలి ఒక కారు, మంచిగా ఉంది ఒక కారు, ఏసీ వస్తుంది లోపల, లెదర్ సీట్లు ఉన్నాయి, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ఫ్యామిలీ అంతా రైడ్ చేయొచ్చు, నాకు సరిపోతుంది. సో ఐఎమ్ గుడ్ మ్యాన్. ఇట్లా ఆలోచిస్తున్నా. ఏది కొనాలన్నా సరే, ఏది చేయాలన్నా సరే నాకు ఎంతవరకు నీడ్ ఉన్నది. ఐ వాంట్ అంటే ఎంతైనా సరిపోదు మనకి. రోల్స్ రాయిస్ వచ్చినా సరిపోదు మనకి. ఐ నీడ్ ఎంత, నీడ్ అయితే ఇది. మనోడికి ఇంకా నెగోషియేట్ చేయలేదు నేను. చేసి అది కొనుక్కున్నామంటే చాలు మనకి అని చెప్పేసి అనుకుంటున్నా. రేపు పొద్దుగాల లేస్తాం, హైదరాబాద్ వెళ్తాం. మనవంతుని కూడా ఒక మాట చెప్పిన, మిత్రమా కారు ఒక 1 వీక్ అట్లా ఒకసారి చూస్తా, అసలు ఎక్కి ఫ్యామిలీని ఎక్కించుకొని అలా ఒక రైడ్ వేస్తా, చూస్తా ఎట్లుంటుంది పరిస్థితి అనేది. ఒకవేళ నచ్చింది అంటే మాత్రం వారం రోజుల దాకా కూడా తీసుకోను. ఒక 1-2 డేస్లోనే నేను తీసేసుకుంటా అని చెప్పేసి మిగతా పేమెంట్ అంతా క్లియర్ చేసేసి ఆర్సీ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకుంటా. ఒకవేళ నచ్చని పక్షంలో చెప్తాను నేను అనే విషయంలో చెప్పిన. మనోడు కూడా వెరీ ట్రాన్స్పరెంట్గా, ₹1 పెడుతున్నావు కాబట్టి తప్పకుండా మనం చూసుకోవాలా, సో ఐఎమ్ ఓకే విత్ ఇట్, నో ప్రాబ్లం అని చెప్పి హ్యాపీ మ్యాన్. నిజంగా మనకు దొరికిన వాళ్ళందరూ మంచిగా దొరుకుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. రేపు పోతాం, కార్ చూసుకుందాం. సో అయ్యో కరెంట్ పోయి వచ్చింది ఫ్రెండ్స్, నన్ను క్షమించండి ఫ్రెండ్స్, కరెంట్ పోయింది. సరే రేపు కలుస్తాను నేను. వెరీ గుడ్ మార్నింగ్ సహోదరులారా. హైదరాబాద్ పోతున్నాం మనం కారు కొనుక్కోనికి. అంటే ఒక 1 వీక్ తీసుకురానికి తీసుకొచ్చేసి లాంగ్ డ్రైవ్ ఒక్కసారి వైజాగ్ పోయినాం అనుకోండి, మనకు ఆ కారు గురించి ఒక ఐడియా వస్తుంది. ఎంత మైలేజ్ వస్తుంది, ఎట్లుంది కంఫర్ట్, లాంగ్ డ్రైవ్ ఎట్లా ఏంటిది అనేది. అది వచ్చిన తర్వాత నచ్చింది అనుకోండి, డైరెక్ట్గా పేమెంట్ చేసేసి ఆన్లైన్లోనే ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకుందాం. సో ప్రాబబ్లీ దిస్ గోనా బి అవర్ న్యూ కార్. లెట్స్ గో మై ఫ్రెండ్స్. అన్న ఒక 2 కాఫీ. గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్, లూజ్ ప్రాన్స్, చిల్లీ ప్రాన్స్, సాల్ట్ అండ్ పెప్పర్ ప్రాన్స్, తందూరి జింగా, రొయ్యల వేపుడు, తందూరి నజ్కట్, చిల్లీ ప్రాన్స్ తిందాం. లూజ్ ప్రాన్స్ కావాలా, చిల్లీ ప్రాన్స్ కావాలా? లూజ్ ప్రాన్స్. రైట్, థ్యాంక్ యూ. లూజ్ ప్రాన్స్ ఒకటి చెప్పినాము, ఒక మటన్ దమ్ బిర్యానీ చెప్పినాము మినర్వాలో. చూద్దాం ఎట్లా ఉంటుంది. ఎట్లా ఈయన పన్నీర్ తింటాడట ఈరోజు. ఎంతసేపటి నుంచి అడుగుతున్నాడు. ఎన్ని పన్నీర్ ముక్కలు తింటావు చెప్పరా? లేదు, ఒకటే ముక్క నీకు. అన్ని తినేస్తావా? సరే తిని టేస్ట్. ఈ రోటీ తీసుకొని ఇంకా ఇది పట్టుకొని ఓకే, ఒక పన్నీర్ ముక్క ఏదైతే ఇట్లా పన్నీర్ ముక్క తీసుకొని పక్కకు పెట్టుకో. ఓకే, ఇస్తానా నీకు చపాతీ ఇస్తానే. తిన్. యా,
యా అట్లా పెట్టుకొని ఈడ్ ఇట్. This roti is good. సంస్కృతి కొంచెం రిచ్ కదా, సూప్ తాగితే హంగ్రీ అవుతుందని తాగుతున్నది. లేదు జలుబు చేసింది కదా, కొంచెం సెట్ అవుతుందని తాగుతున్నా. బాగుంది, సూప్ మాత్రం చాలా బాగుంది. ఏం సూప్ ఇది? ఏదో పేరులో పక్కనైతే మా ఇష్టం ఉంది. It's so good, ఏదో Dad. సూప్ అండి, మంచిగా ఉంది, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. Daddy, you have to try paneer curry. మంచిగా ఉందా? చాలా You బాగుంది. have to try it. ఎంత మంచిగా ఉంది చెప్పు. Mommy, sorry. చెప్పు, హౌ డస్ ఇట్ టేస్ట్ లైక్ చెప్పు. It tastes like no spicy, and it tastes like just paneer. Really? Is it good? That's a great description of it, na? Good. Thin. Ooh. I love you, Sam. I love you, Aki. I love you, Avian. Love you. Love your family. Love you. Love you. Yeah, look what I'm doing. Thank you. Look what I'm doing, Silver Aki. berry bana. I love paneer masala. I love paneer masala. Shit. It's a combo, it's a combo, it's a combo, it's a combo, it's a combo. I just wanna be the best that I am. Not call it anyone else. తాగుదామా ఏమన్నా? ఏమన్నా డ్రింక్స్? Yes, sir. Yeah. Do you also serve alcohol? Me. Do you have wine? Me. Spicy. How do you sell, like, in the glasses? Can you get me 2 glasses of wine? Cabernet. Cabernet. Yeah. Sula, Jagger. Any brand is fine. Cabernets. Okay. Yeah. Thank you, sir. Wine తోని ష్రింప్ తిందామంటున్నా నేను. I just wanna be the best that I am. Not call it anyone else. Not bothered to learn. Just like you think I would do. I just wanna spend some time with myself. Not dating anyone else. Not falling for someone else. Just like you think I could do. I don't wanna stay unless you're giving me some space. అంత నచ్చలే బిర్యానీ, అంత కాస్ట్ లేదు. నాటుతనం ఉంటుంది కదా, ఉప్పు కారాలు వేసి అంత లేదు, జస్ట్ ప్లెయిన్గా ఉందేనో. నాకైతే బిర్యానీ పెద్దగా నచ్చలే. అదే రా కార్, దట్ వన్. కృష్ణ నమస్తే, బాగున్నారా? సేమ్ ప్యాలిసైడ్ లెక్క లేదు? ఒకసారి ఎక్కి చూడు, తెలుస్తుంది కదా నీకు. దెబ్బ తగులుతుంది. Yo. This is cool. వాట్స్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అసలు చూడగానే? మనిషి Huh? మనకు మన కార్ లెక్క ఉంది. ఈ బర్గండి కలర్ కూడా చూసినారా? మన సేమ్ ప్యాలిసైడ్ లెక్కనే ఉంది. అట్లా కలిసి వచ్చింది మనకి. ఏమనిపిస్తుంది చూడగానే? ఓకే అన్న, బాగుంది. మంచిగా మంచిది కదా, సాలిడ్గా మెయింటైన్ చేసాడు. Daddy, this thing is nice. You wanna buy it? You really wanna buy it? Okay, let's take for a ride and then buy it, okay? Okay? ఏమంటావు? వెళ్ళనా? థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. నాకు తెలిసి మళ్ళీ చూడలేకపోవచ్చేమో ఈ కారు నువ్వు, ఎందుకంటే అన్నకి యూట్యూబ్లో వస్తాయి. యూట్యూబ్లో వస్తుంది కదా. కృష్ణ ఇగో మనోడు, హీ యాక్చువల్లీ హెల్ప్ మీ టు బై దిస్ కార్. మన బ్రో ఉంటాడు కదా అమెరికాలో, నితీష్ అన్న, అన్న దగ్గర ఉంటాడు. సో ఈయననే ఇక్కడంతా మేనేజింగ్ ఆపరేషన్స్, సిఇఓ అంతా మొత్తం మనం. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, కలుద్దాం మళ్ళీ. ఓకేనా, సీ యూ. That is cool. రియలీ కూల్. Yeah, really cool. I like it too, Avian. Today's weather is sunny, 28.9 degrees Celsius in Kutupalapa. ఓకే మేడం. అబ్బా ఇంకా 360 కెమెరా కూడా ఉన్నది, మంచిగా చూసుకోవచ్చు పార్కింగ్ అదంతా కూడా. This is more fast. సో మచ్ ఫాస్ట్. అమ్మో ఈయనకి ఫాస్ట్ కావాలంట కదా. వాటర్ ఎక్కువ
మంచి సన్ రూఫ్ కూడా ఉన్నది, పెద్దది, ఆడదాకా పోతుంది. ఇంచుమించు మన ప్యాలిసైడ్ ఉన్నట్లేదు, నాకైతే అట్లానే కొడుతుంది. ఇప్పుడు ఒక 100 కిలోమీటర్లు వచ్చినాము. డ్రైవ్ మాత్రం చాలా స్మూత్, చాలా ఎఫిషియెంట్ ఉంది. ఇంజన్లో కూడా పవర్ చాలా ఉంది బా, మంచిగా పోతుంది. మస్తుగా మంచిదా, చాలా బాగుంది. ఇంత పెద్దగా ఉన్నాయి అసలు దోశ. దానిలో పల్లీలు వేస్తాడు, మంచిగా ఆనియన్స్ వేస్తాడు, క్యారెట్ ముక్కలు. మంచి రవ్వ దోశ తినిపిస్తున్నాం మన జగ్గేపేటలో కారు కొన్న సందర్భాన. పార్టీ అనుకోండి, ఇక దోశ పార్టీ. కార్ ఎట్లా అనిపించింది అన్న? మంచిగా దితి మీకేం టేక్ ఇట్. మా అమ్మ కారులో ఫస్ట్ టైం ఇట్లా ఎక్కేసి మన అక్కడ కారు కన్నా మంచిగా ఉన్నదేమరా, ఇక రేపు పొద్దున పోయి పూజ చేపిద్దాం పదా అంటుంది. ఆగు జరా, నేను అసలు ఫైనల్ చేయలేదు, నేను ఇంకా పైసలు కట్టలేదు అంటున్నా నేను. అమ్మకు కూడా బాగా నచ్చింది. మా నాన్న జస్ట్ ఒక ట్రిప్ తీసుకొని ఇప్పుడే బయటకు పోయిండు, వాళ్ళ దోస్తులకు చూపిస్తాడు ఇప్పుడు ఏం సంగతి ఎట్లా అని చెప్పేసి అందరిని అడుగుతాడు ఒక ఒపీనియన్. సో మేబీ రేపు ఫోన్ చేసి మనకి ఫైనల్ చేసేసి తీసేసుకుందాం. That's it, my friends. That's gonna be our new car. We hope to have so many memories in it. I'll see you guys in the next one. Until then, cheers.